తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ కోసం కేంద్ర గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తను రైల్ రోకోకి పిలుపునిచ్చింది. ఎర్రజెండా పార్టీతో బీసీ సంఘాలతో మద్దతు తెలుపుతూ తను రైల్ రోకోకి పిలుపునివ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో సొంత పార్టీ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అంటే తనదే, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే పనిచేస్తాను, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ అనుమతి లేకుండా, బీఆర్ఎస్కి ఎటువంటి పొంతన లేకుండా తన కార్యాచరణలు చేసుకుంటూ వెళ్తా ఉన్న కల్వకుంట్ల కవిత జాగృతి నేతృత్వంలో తను రైల్ రోకోని పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల 17వ తారీఖు రైల్ రోకో ఉండగా బీఆర్ఎస్ పార్టీ మరి సపోర్ట్ చేస్తుందా అనే విషయాలపైన కూడా సస్పెన్స్గా మారింది. కొంత బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణిలో గందరగోళం జరిగింది. కవిత గారు పిలుపునిచ్చిన రైల్ రోకోకి వెళ్ళాలా వద్దా, అధిష్టానం ఏం చెప్తుందనే గందరగోళం బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తూ ఉన్న తరుణం కనబడతా ఉంది. ఇప్పటికే ఎర్ర జెండా పార్టీ, బీసీ సంఘాలకి సంబంధించిన పార్టీలు కల్వకుంట్ల కవితకి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ మేము కూడా బీసీల ఐక్యత కోసము, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడతామని కూడా వ్యక్తం చేశారు. కానీ సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ కూడా ససేమిరే అన్నట్టే కనబడతా ఉంది. ఈరోజు కేటీఆర్ని కానీ మీడియా మిత్రులు అడగగా కల్వకుంట్ల కవిత గారు రైల్ రోకోకి మీరు మద్దతు ఇస్తూ ఉన్నారా అని ప్రశ్న వేయగా కేటీఆర్ చెప్పిన సమాధానం అంత సానుకూలంగా కనిపించట్లేదు. అంటే కవిత గారి రైల్ రోకోకి కేటీఆర్ మద్దతు ఇవ్వబోము అన్నట్టుగానే మాట్లాడిన తీరు కనబడతా ఉంది. తన మాటల్లో బీఆర్ఎస్ మద్దతు ఇవ్వట్లేదనేదే ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఎవరో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యం సంతోష్ రావు అన్నట్టుగా తన మాటల్లో వ్యక్తం చేసిన తీరు కనబడతా ఉంది. అక్కడ మనం గమనించినట్లయితే కవితకి కేటీఆర్కి ఎక్కడ కూడా విభేదాలు లేవు, వాళ్ళు బాగానే ఉన్నారనే అనిపించేలా తను మాట్లాడినప్పటికీ కూడా కొంతవరకు వారిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్లో కేసీఆర్ నాయకత్వం ఉంటేనే నేను పనిచేస్తాను, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయడం అంటే ఇష్టము, మరి ఎవరున్నా కానీ నేను పని చేయలేను అన్నట్టుగా కవిత చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. అంటే కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేయడానికి కల్వకుంట్ల కవిత ఆసక్తిగా లేదనే విషయం మనకైతే కనబడతా ఉంది. ఒకవైపు చెల్లె తలపెట్టిన రైలు రోకోకి మద్దతు ఇవ్వకుండానే కేటీఆర్ మాటల్లో తెలుస్తూ ఉంది. మరొక వైపు కల్వకుంట్ల కవిత గారు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టంగా లేదన్న విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. సొంత గూటిలోనే ఈ విధంగా విభేదాలు రావడం బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణిలో కొంత గందరగోళం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కేసీఆర్ విషయం మనం గమనించినట్లయితే కేసీఆర్కి ఆరోగ్యపరమైన సమస్యలు రావడం, ఆరోగ్య సమస్యల వల్ల తను రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు చెల్లి, మరొక వైపు అన్న అన్న విధంగా రాజకీయాలు జరుగుతూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడబోవాలి బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ ఏమవ్వబోతా ఉంది, బీఆర్ఎస్ మద్దతు రైల్ రోకోకి దొరుకుతుందా లేదా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.